నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చైర్మన్ నమోజ్ సోని రాజీనామా 737.67 కోట్ల రూపాయల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ దేశంలోనే అధిక ఇన్కమ్ ఉన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏడీఆర్ తాజా రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన అధికారులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ బడులు పిల్లలందరూ స్వంత గ్రామాల్లోనే ఇక చదువు ఇల్లు ఊళ్ళు పొలాలు ఏటిపాలు పెద్దవాగు మిగిల్చిన కన్నీటి వరద చిదిరమైన వేలేరుపాడు జనజీవితం కరెంటు మంచినీళ్లు లేక ఆగమాగం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల కారణంగా రాజీనామా చేశారు. 2029లో ఆయన పదవీ కాలం ముగియనుంది. కాగా 5 ఏళ్ల ముందే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు సంబంధించిన వివాదానికి ఈ రాజీనామాకు లింకులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూజా ఎంపిక నకిలీ ధృవ పత్రాలు సమర్పించడం వల్లే జరిగిందని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే కాకుండా ప్రస్తుతం రోజుకో ఎమ్మెల్యేను కోల్పోతూ బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఈ పార్టీ భవితవ్యం ఏంటని అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏడీఆర్ రిపోర్ట్ విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని ప్రాంతీయ పార్టీలోకెల్లా ఎక్కువ ఆదాయం ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏనని తేలింది. ఏకంగా 737 కోట్ల రూపాయలకు పైగా ఇన్కంతో దేశంలో అధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉండటం గమనార్హం. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి పలు సూచనలు చేశారు. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదకరమైన వాగులను ప్రజలు దాటకుండా చూడాలని కోరారు. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. పెద్ద వాగులో చిక్కుకున్న 40 మందిని కాపాడినందుకు భద్రాద్రి కలెక్టర్ను ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అంగన్వాడీలకు సింగిల్ టీచర్, చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగిన కారణంగా పోటెత్తిన వరద ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తింది. కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్, కోయమాదారం, ఒంటిబండ, విప్పలగుంపు, రామవరం, ఊటగుంపు, రాళ్లపూడి, వసంతవాడ, పాతపూచిరాల, సోందెగొల్లగూడెం గ్రామాల్లో గురు శుక్రవారాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. 1348 కుటుంబాలు నిరాశ్రయులైనట్లు అధికారులు పేర్కొన్నారు. 10ల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా చాలా ఇళ్లలోకి బురద వచ్చి చేరింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.